హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాననమాట. ఇక్కడ మార్నింగే నేను వ్లాగ్ తీయాలని అనుకున్నాను గానీ, వీడియో ఆన్ చేయలేదనమాట. కొంచెం పని ఉండడం వల్ల పనంతా కంప్లీట్ చేసుకొని అంటే నైట్ గిన్నెలయి ఉండిపోయినవి. ఇంకా అవన్నీ తోముకొని, ఇంక నేను ఊడ్చేసుకొని ఇల్లు బయట ఊడ్చేసేసుకొని, ఇంకా స్నానానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకా వీడియో ఆన్ చేశాననమాట. మార్నింగ్ ఇంకా ఫోన్ దగ్గరికి వెళ్ళలేదు. వర్క్ ఎక్కువ ఉండడం వల్ల చికాకుగా అనిపించిందనమాట ఫోన్ తీయడానికి. ఇంక ఈరోజు సండే కాబట్టి బయట ఎలాగో కడగను నేను. నేను ఓన్లీ ట్యూస్‌డే అండ్ ఫ్రైడే కడుగుతాననమాట. ఇంకా నేను లేచేసరికి పిల్లలు లేచారనమాట. నేను లేచేసరికి 7:30 అయిపోయింది. ఇంకా పిల్లలు 5:30కి అలా అలారం పెట్టేసుకొని లేస్తున్నారు. వాళ్ళు నైట్ 1 వరకు 1:30 వరకు కూడా చదువుతున్నారు. ఒక్కోసారి మరీ లేట్ అయిపోతుంటే ఇంక హెల్త్ పాడైపోతుందని చెప్పేసి నేను కూడా కొంచెం ఎంత చదువు చదువు అని నేనైతే ఎక్కువ ప్రెషర్ పెట్టనండి పిల్లల్ని. అసలు చదువు అన్న మాట కూడా నేనెప్పుడు అనను. వాళ్ళకి వాళ్ళే చదువుకుంటారనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ అది చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి చదవాలి. చదవకపోతే కుదరదు. చదివితేనే లైఫు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ బిహేవియరు అంతా కూడా అంతేనండి. చాలా డిసిప్లిన్‌గా ఉంటారు వాళ్ళు. చదువు విషయంలో అయితే ఎప్పుడూ అంతే. ఇంకా మిగిలిన విషయాలంటే ఇద్దరు పోట్లాడుకొని కొట్టుకుంటారు. అది ఎక్కడైనా ఎవరింట్లో అయినా ఎవరి పిల్లలైనా అంతే. నెక్స్ట్ బయట బయట లోకల్‌లో తిరగడం రాదు. బయటికెళ్ళి ఏదైనా కొని తెమ్మంటే తెస్తారు గానీ, ఈ బేరాలాడటం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అంటే ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? ఎలా కొనాలి? బయట ఎలా బతకాలన్నది ఇంకా తెలియట్లేదు. బాగా ఫుల్‌గా భయం, నర్వస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకెందుకంటే ఇప్పుడు 14 ఏళ్ల వయసే కాబట్టి, చిన్న పిల్లలే కాబట్టి, ముందు ముందు ఇంకా లైఫ్ చాలా ఉంది. అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ మాటల్లో పడి నేనింకా వాళ్ళకి టిఫిన్ చేశాను. స్నానం చేసొచ్చాకనే చేశాననమాట. ఎందుకంటే అప్పటికే 10 అయిపోయింది స్నానం చేసొచ్చేటప్పటికి. వాళ్ళు కూడా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. నేను నా వర్క్ అంతా అయ్యేటప్పటికి వాళ్ళు కూడా ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా ఉప్మా చేశాననమాట. తొందరగా అయిపోద్ది కదా అని చెప్పేసి స్నానం చేసొచ్చిన తర్వాత ఉప్మా చేసేసి ఇంక నేను కూడా టీ పెట్టుకున్నాననమాట. అది. అమ్మ వాళ్ళున్నారు అన్నాను కదా! అమ్మ వాళ్ళు ఉన్నారండి. నేనైతే లేట్‌గా లేచానంటే వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర అలవాటే అనమాట. తొందరగానే లేస్తారు. నేను లేచేసరికి అమ్మ చాలా వరకు పని చేసేస్తది. కాకపోతే అంట్లు తోమడానికి ప్రతిరోజు అమ్మే తోముతది గిన్నెలు. అమ్మ ఉన్నది కాబట్టి. లేకపోతే నేనే తోముకుంటాను. ఈ తనకి చెయ్యి నొప్పెట్టిందనమాట. ఒక కుడి చెయ్య బాగా ఏదో పెయినొచ్చింది. ఇంక అందుకని తను ఇంకా ఈరోజు వర్కయితే నేను చేశాను. వాళ్ళు కొంచెం హాస్పిటల్‌కెళ్లారండి. ఇక్కడ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటలే ఉంది. కొన్ని టెస్ట్‌లు, షుగర్ టెస్ట్ అవి చేయించుకోవడానికని వెళ్లారు. అందుకని వాళ్ళు కనిపించలేదు వీడియోలో మీకు మార్నింగ్ నుంచి. మార్నింగే కొంచెం బయట తుడవడం ఇలాంటివన్నీ చేసేసి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్ ఎళ్లారు. అదనమాట. ఇంక ఇంట్లో ఉన్నది నేను. ఇంక స్నానం చేసి వంట అయ్యి చేశాననమాట. పప్పుచారు కాసి ఇంకా చిక్కుడుకాయలు వేపుదాము అనుకున్నాను. నేను మర్చిపోయి మేమెక్కువ ఆలు తింటాం కదా! నేను ఉడకబెట్టేసాను. తర్వాత ఇంక నా డ్యాడీ వాళ్ళు ఆలు అది బంగాళదుంప తినరు కదా! అని చెప్పేసి ఇంక మళ్ళీ అవి ఉడకబెట్టినయి పక్కన పెట్టేసి వలిచేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంకా చిక్కుడుకాయ, టమాటా ఒకటి నా డ్యాడీకి వండాననమాట. కొంచెం ఉప్పు లేకుండా వండాను. అంటే బీపీ ఎక్కువుందాయనకి. ఉప్పు బాగా తగ్గిచ్చేయమన్నారు. అందుకని కొంచెం చప్పగా వండాను. ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఫ్రై చేశాననమాట. కొన్ని చిక్కుడుకాయలు ఫ్రై చేసి ఇంకా పప్పుచారు కాసాను. ఇంకా అదనమాట. ఇక్కడేంటంటే సాయంత్రం బయటికెళ్ళాము మళ్ళీ. సాయంత్రం మళ్ళీ బయటికెళ్ళాం కదా! ఇంకా పిల్లలకి చిన్న స్నాక్ లాగా ఇప్పిచ్చారనమాట అక్కడే పార్క్‌కి ఇంకా కొంచెం దూరం అనమాట. పార్క్‌కి కొంచెం దూరంలో చిన్న డాబా ఉంటది. ఇంకా అక్కడ పిల్లలకి కొంచెం స్నాక్ లాగా నేను ఆ టైము మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఎళ్ళామండి. ఎందుకంటే వాకింగ్ 2 పూట్ల అమ్మ వాళ్ళకి చేసే అలవాటనమాట ఇంటి దగ్గర. ఇక్కడికొచ్చిన తర్వాత కుదరట్లేదు. అందుకని నేను పార్క్‌కి తీసుకొస్తున్నాను డైలీని. ఒక్కొక్కసారి డైలీ వస్తున్నాము. ఇంకొకసారేమో ఆహ్, 2 డేస్‌కి, 3 డేస్‌కి అలా వస్తున్నామనమాట. వచ్చినప్పుడు డెఫినెట్‌గా వీడియో అయితే తీసి పెట్టుకుంటున్నాననమాట. అది విషయం. షుగరు, బీపీ ఉన్నవాళ్ళైనా లేదంటే అసలు ఏ ప్రాబ్లమ్ ఉన్నా హెల్త్‌లో ఏ ప్రాబ్లమ్ లేకపోయినా కూడా మనం డైలీ వాకింగ్ చేయడం అనేది చాలా హెల్త్‌కి మంచిదండి. వాకింగ్ అయినా, జాగింగ్ అయినా, ఎక్సర్‌సైజెస్ అయినా, యోగా అయినా, ప్రాణాయామం అయినా ఏదైనా సరే.
మంచిదే అనమాట. అది ఏజ్ వల్ల వచ్చే సమస్యలనేవి కొంచెం లాంగ్ అవుతాయి. అంటే ఏ ప్రాబ్లమ్ రాకుండా ఉంటదని నేను చెప్పను. కాకపోతే కొంచెం లాంగ్ అవుతాయన్నమాట. కొంచెం మనం లైఫ్ టైమ్‌ని ఇంకా పొడిగించుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఫుడ్ విషయంలో కొంచెం కంట్రోల్‌గా ఉండి, ఇంకా మనం కొంచెం ఇలాంటి ఎక్సర్‌సైజులు గానీ, యోగా ఇటువంటివన్నీ ఇందాక చెప్పాను కదా! అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది లైఫ్ టైమ్ పెంచుకునే అవకాశం అయితే ఉంటదని నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అంతే. ఇక్కడ పక్కన ఆ డాబా ఉందండి. ఇంకా అది టీ టైమ్ కదా! మనకి టీ టైమ్‌లో టీ పడాలి. అందుకని చెప్పేసి అక్కడ టీ తాగుదామని ఎళ్ళాము. ఇంక అక్కడ పకోడీలవి అమ్ముతున్నారనమాట వేసి. ఇంక సరే కూర్చోవడానికి ప్లేస్ కూడా బావుంది గదా! అని చెప్పేసి నేనింకా అదే సమోసాలు, పకోడాలు ఇవన్నీ ఆర్డర్ చేసుకొని కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా తినేసి ఇంకా మేము వచ్చామనమాట ఇంటికి. ఇక్కడ వాకింగ్ చేస్తున్నాము. వాకింగ్ అంటే ఏం లేదండి. జస్ట్ అలా మామూలుగా అలా నడుచుకుంటూ లాంగ్ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. వాకింగ్‌లాగా చేయడానికి వెళ్ళలేదు. జస్ట్ ఏంటంటే వీళ్ళైతే డైలీ నడిపించాలి, నడవాలి అని ఉద్దేశంతో పెద్దవాళ్ళు మా అమ్మ, డ్యాడీ వాళ్ళకి నడిచే అలవాటు ఉంది కదా! ఏదో రకంగా ఇంట్లోనే కూర్చుంటున్నాం, తినేసి అంటున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళని నడిపించాలని చెప్పేసి తీసుకెళ్ళటం తప్ప అసలు వాకింగ్ చేసే ప్రాసెస్ ఇది కాదు. అదనమాట. ఏవో కబుర్లు చెప్పుకుంటూ అలాగే సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామనమాట అంతే. మొన్న డ్యాడీకి కొంచెం బీపీ ఎక్కువైపోయి చాలా తేడా చేసిందండి 2 రోజులు. చాలా భయమేసింది నాకు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ప్రైవేట్‌ది కూడా ఉంది గానీ గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూస్తారని చెప్పేసి ఎందుకంటే మాకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మేము అక్కడికే వెళ్తూ ఉంటామనమాట. ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎళ్ళలేదు ఇక్కడ. అందుకని చెప్పేసి నేను డ్యాడీ వాళ్ళని అక్కడికే తీసుకెళ్ళాను గానీ వీళ్ళకేంటంటే నచ్చలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ అని కూడా కాదు. ఇంకా మెడిసిన్ అది కొంచెం ఆయనకి తగ్గలేదనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంక తగ్గట్లేదు. తగ్గకపోతే ఇంకేమైందంటే మా తమ్ముడికి పక్కనే అనమాట జాబు. తనది కూడా బిలాస్పూర్. ఇంకా నైట్ బస్ ఎక్కితే తెల్లారి దిగుతాడనమాట. మా దగ్గర మాకు తనకి అంత డిస్టెన్స్ అంటే రాజనందగన్ అని అక్కడ బిలాస్పూర్ దగ్గర. అయితే అక్కడి నుంచి ఇంక మళ్ళీ ఫోన్ చేస్తే మొన్న తను వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు డ్యాడీ హెల్త్ కోసం రావాల్సొచ్చింది. ఎంతైనా కొడుకుని చూస్తే కొండంత ధైర్యం అండి. మా తమ్ముడు రాగానే ఇంక తీసుకెళ్ళి ఇక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉందనమాట. అక్కడికి తీసుకెళ్ళి చూపించాడు. ఇంకా ఆయనకి కొంచెం కొంతలో కొంత చాలా మెరుగైంది. నేను ఉన్నంత సేపు నేను అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకెళ్తాను అంటే రారనమాట. ఒక కూతురుగా నేను అంతకు మించి ఏం చేయగలుగుతాను? నేను చేయగలిగినంత చేశాను. కాకపోతే ఏంటంటే తనంటే కొంచెం డేర్ చేసి టెస్టింగ్‌లు అవన్నీ కూడా చేయిస్తాడు ఓపికగాను. ఇంక ఇంట్లో వర్కు పిల్లల్ని చూసుకునేటప్పటికి నాకు సరిపోతుందన్నమాట. వాళ్ళని తీసుకొని నేను ఏదో చేయాలనుకుంటాను కానీ చెయ్యలేకపోతున్నాను. ఇంక తనొచ్చి ఇంక ధైర్యం చెప్పి ఇంకా ఒక 2 కేకలు కూడా వేశాడనమాట. "మీరు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు డాడీ. ఫుడ్ తీసుకోవడం అది మీరు అసలు తక్కువనమాట. ఇంకా బాగా డైటింగు అలా చేస్తూ ఉంటారాయన. ఒక పూట తింటారు, ఇంకో పూట తినరు. అది. అందుకని చెప్పేసి మీకు గ్యాస్ కూడా ఫార్మ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా మొత్తానికి ఎందుకు అక్క వాళ్ళని అలా కంగారు పెట్టేస్తున్నారని చెప్పేసి కొంచెం కొంచెం క్లాస్ పీకాడనమాట. క్లాస్ పీకి ఇంక తర్వాత టెస్ట్‌లు ఏవో చేయించాడు. ఇంకా తర్వాత కొంచెం ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ డాక్టరు మెడిసిన్ అది కూడా కొంచెం ఆయనకి సూట్ అయ్యే మెడిసిన్ ఇచ్చింది. ముందు గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడిసిన్ అంతా కూడా కొంచెం హెవీ అయిపోయిందంట డోసు. అందుకని చెప్పి బీపీ కదా! కొంచెం తగ్గించి ఇచ్చింది. ఇప్పుడు పర్వాలేదు బానే ఉందనమాట. అది విషయం. అందుకని మా తమ్ముడు మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ రావాల్సొచ్చింది. అదనమాట. ఇంకొక 2 డేస్‌లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోతానంటున్నాడు. ఇక్కడుంటే నిన్ను ఇలాగే కంగారు పెడతారు. అయినా 1 మంత్ అయింది కదా వచ్చి. ఇంకా వెళ్ళిపోతాము. ఇంకా మళ్ళీ నేను ఒక్కడిని వెళ్ళటం ఎందుకు, వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా ఆంధ్రాలో వదిలేసి నేను మళ్ళీ వెళ్ళి డ్యూటీలో నా జాయిన్ వీడియో అవుతాను మీకు నచ్చినట్లయితే అని చెప్పేసి లైక్ అన్నాడనమాట. చేయండి, ఈ వీడియో షేర్ ఇక్కడితో చేయండి, ఎండ్ సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను. చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్.